హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెద్ద వ్లాగ్స్. యాక్చువల్గా ఇప్పుడెప్పుడో అనుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నాం చారేం బిర్యానీ కోసం. కానీ ఇప్పుడు అది అనుకోకుండా వీలైంది. సో నేను ఆఫీస్ నుండి ఎర్లీగా 1 అవర్ పర్మిషన్ తీసుకొని వచ్చేసాను. సో మనోడు మా ఫ్రెండ్ కారు బయటకు తీస్తుండు, కారులో వెళ్దామని. ఎందుకంటే ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పికప్ చేసుకోవడానికి. సో అందుకే కార్ ప్రిపేర్ చేసామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 2:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. So this is the way to go 4 AM biryani. సాంగ్స్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాం. మనోడు సాంగ్స్ పెట్టుకున్నాడు, మనోడు డ్రైవ్ చేస్తాడు, నేను షూట్ చేస్తున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకొని చారేం బిర్యానీ అది ప్లాన్. యాక్చువల్గా ఇంకోటి వస్తుంది ఇప్పుడు. అరే పోతాయిరా. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇద్దరిని ఎక్కించేసుకున్నాం కార్లో. ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్ సో ఇక్కడ ఫ్రెండ్ వచ్చేసి డిక్టేట్ చేస్తున్నాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. రైట్ అని ఒకరేమో లెఫ్ట్ అని అనుకోకుండా మన వేలో సెక్రటరీని చూసి సో మళ్ళీ మనోడు దారి తప్పాడు. తీసుకుంటుండు. అప్పుడప్పుడు ఇవన్నీ కామన్. ఇది మన సెక్రటేరియట్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం ఫ్రెండ్స్. మా వాళ్ళు యాక్చువల్లీ ఆపి టైం అయిపోతుంది, 4 అవుతుంది. అందుకే కార్లోనే వెళ్తుండగా వీడియో తీశాను. ఐ లైక్ ఇట్ సో మచ్. ఓకే, మనం చారేం బిర్యానీకి రీచ్ అయిపోయాము. ఇక్కడ యాక్చువల్గా మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా టైం అయిపోతుందని ఇక్కడికి వచ్చేసాము దగ్గరలోకి. విశాల్ దగ్గర ఉంది ఫోన్. నేను నన్ను చేస్తాడు. యాక్చువల్గా 2 తీసుకున్నామండి. ఒకటి మటన్ బిర్యానీ, 2 ట్రై చేస్తామండి. మటన్ చికెన్ బిర్యానీ, అవునా వాటర్ బాటిల్ టైం వచ్చేసి వచ్చింది.
బిజీ ఉన్నా అలా ఎవడు కొట్లాడుతురా కింద ఎవడు పడ్డే స్మైల్ ఇస్తున్నాడు. నేను తిని బయటకు వెళ్ళేసరికి తెల్లారిపోయింది. ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. అప్పుడప్పుడే తెల్లారుతుంది అనమాట. మళ్ళీ మనకు ఇట్లా డిఎల్ఎఫ్ వెళ్ళి టీ తాగి వద్దామన్నారు. మళ్ళా బయలుదేరినాం. ఈవినింగ్ స్టార్ట్ అయితే కావచ్చు వీకెండ్. మెరిసే మెరుపా స్వీట్ ఇస్తావా? ఓకే ఓకే. DLF 6 meters from boundary to the fencing. Security వాళ్ళు నేను వీడియో ఇస్తున్నాను టీవీ చూపిస్తాను. ఇక్కడ పక్కకి పావురాలు ఉన్నాయి. మంచిగా చూస్తుంటే మార్నింగ్ సూపర్. యాక్చువల్గా ఫుల్ రిఫ్రెష్ అన్నమాట మైండ్.